హలో, ఇవాల్టి ఎపిసోడ్లో మనము చిదంబరం శ్రీ నటరాజస్వామి ఆలయం విశేషాలు ఎపిసోడ్ నెంబర్ 3 చెప్పుకుందాము. మరి చిదంబరం ఆలయం హ్యూమన్ అనాటమీని ఎలా రిప్రజెంట్ చేస్తుందో తెలుసుకుందాము. చిదంబరం ఆలయానికి 9 ద్వారాలు ఉంటాయట. ఇవి మానవుని 9 నవరంధ్రాలను రిప్రజెంట్ చేస్తాయట. మరి 4 గోపురాలు ఉన్నాయట. ఈ 4 గోపురాల్లో తూర్పు గోపురం మీద 108 డాన్స్ కరణాలు చెక్కబడి ఉన్నాయి. ఇవి అత్యద్భుత శిల్పకళా చాతుర్యానికి తార్కాణం. మరి మహాశివుడు ఆనంద తాండవం చేసిన స్థలం అదే పొన్నాంబలం మానవుని హృదయాన్ని రిప్రజెంట్ చేస్తుంట. ఇది ఆలయానికి ఎడమ పక్కన ఉంటుంది. మానవుని దేహంలో హార్ట్ కూడా ఎడమ వైపే ఉంటుంది. మరి ఈ పొన్నాంబలం, పొన్న అంటే బంగారం, అంబలం అంటే రూఫ్, పైకప్పు. అయితే బంగారు పైకప్పు ఉన్న బంగారంతో చేసిన పైకప్పు కలిగిన గర్భగుడి అని అర్థం. అయితే ఈ పొన్నాంబలంలో 28 పిల్లర్స్ ఉంటాయట. ఈ 28 పిల్లర్స్ కూడా మరి ఆగమాలను సూచిస్తాయట. అంటే శాస్త్ర ట్రెడిషనల్ వేస్లో ఎలా అయితే మహాశివుని పూజిస్తారో ఆ క్రమాన్ని. మరి పైన 64 వాసాలు ఉంటాయట. అవి చతుషష్ఠి కళలను రిప్రజెంట్ చేస్తాయట. అలాగే ఈ వాసాలకి క్రాస్ బీమ్స్ కూడా ఉంటాయట. అవి మానవుని దేహంలో రక్తనాళాలను రిప్రజెంట్ చేస్తాయట. అయితే పైకప్పు మరి 21,600 బంగారు రేకులతో చేయబడిందిట. ఈ 21,600 సంఖ్య మానవుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలను చూపిస్తుందట, రిప్రజెంట్ చేస్తుందట. అంటే ప్రాణాయామం, అంటే ఆయుష్ పెంచుకునే విధానం. మరి ఈ 21,600 బంగారు రేకుల మీద ప్రతి ఒక్క రేకు మీద శివాయ నమః అని రాసి ఉంటుందట. మరి ఈ 21,600 బంగారు రేకులను 72,000 బంగారు మేకులతో అమర్చారట. ఈ బంగారు మేకుల అమరిక మనకి ఈ 72,000 సంఖ్య మనకి మానవుని నాడుల సంఖ్యని రిప్రజెంట్ చేస్తుందట. మరి చివరిగా ఈ పొన్నాంబలం రూఫ్ పైన, పైకప్పు పైన 9 కలశాలు ఉంటాయట. ఈ 9 కలశాలు కూడా 9 ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీని రిప్రజెంట్ చేస్తాయట. ఫర్ ఎగ్జాంపుల్ పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, కెమికల్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ, గ్రావిటేషనల్ ఎనర్జీ. సో అలా 9 ఎనర్జీ ఫార్మ్స్ని